పాపం ఫ్రెండ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుంది, తనకి ఒక మంచి పేరు వస్తుంది అనుకుంటే మమ్మీ ఇలాంటి ఫిట్టింగ్ పెట్టింది ఏంటన్నానమ్మా. చూడమ్మా, ఇప్పటి వరకు నీకు చరణ్కి పెళ్లి చేయడానికి నా కోడలు అంత ఇష్టంగా ఉండేది కాదు. కానీ మరి ఈ రోజెందుకో నీ కాబోయే అత్తగారిగా అని చెప్పి ఆర్డర్ వేస్తున్నాను అంది. అంటే మీ పెళ్లికి ఒక విధంగా అది ఒప్పుకున్నట్టే కదా. ఈ పరిస్థితుల్లో దాని మాటనెదిరించి ముందుకు వెళ్లకుండా ఉండడమే మంచిదమ్మా. ఆలోచించు. అమ్మా, పల్లవి, రేపే కదా నీకు మ్యూజిక్ కాంపిటీషన్? అవునమ్మా. కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా? ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదమ్మా, బానే ఉన్నాను. సర్లే, ఇవాళ కాస్త అర్లీగా నిద్రపో. రేపు కాంపిటీషన్ లో నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి. కాంపిటీషన్ లో గెలిచి నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నువ్వు నిలబెట్టుకుంటావన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూస్తే ఈవిడేమో కాంపిటీషన్ కి వెళ్తే పెళ్లి చెయ్యను అంటుంది. అటమ్మేమో తనకిచ్చిన మాట నిన్ను నిలబెట్టుకుంటానన్న ఆశతో ఉంది. ఏం చెయ్యాలి?